రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పహల్గాంలో ఏ రకంగానైతే హాయిగా ఆనందంలో ఉన్నటువంటి పర్యాటకుల్ని టార్గెట్ చేసి వాళ్ళు హిందువులా కాదా అన్నది తేల్చుకుని మరీ దాడి చేసి చంపారు ఉగ్రవాదులు. సరిగ్గా అలాగే అక్టోబర్ 7, 2023లో హాయిగా సంగీతం నాట్యంలో కేరింతలాడుతూ తుల్లింతలాడుతూ ఉన్నటువంటి వాళ్లను హమాస్కి చెందిన ఉగ్రవాదులు వచ్చి యూదులను చంపేశారు. సరిగ్గా అలాంటి దాడే సిడ్నీలో జరిగింది. ఈసారి కూడా టార్గెట్ యూదులే. నిజానికి ఇస్లామిక్ అతివాద భావజాలంలో వాళ్ళ ప్రధానమైనటువంటి శత్రువులు ఇద్దరు. ఒకటి యహూద్, అంటే యహూదులు అంటే యూదులు. రెండవది హనూద్ అంటే హిందువులు. ఎందుకంటే ఈ రెండు వర్గాలు వాళ్ళకి లొంగి రాలేదని అతివాద ముస్లిం వర్గాలు ముఖ్యంగా ఉగ్రవాదం వైపు వెళ్తున్న వాళ్ళ భావన. కాబట్టి ఇద్దరిని ఎలిమినేట్ చేయటం అనేది ఒక పవిత్ర కర్తవ్యంగా, ఒక ముఖ్యమైన బాధ్యతగా వాళ్ళు భావిస్తారు. అందులో భాగంగానే హనుక్కా అనేటటువంటి పండగను జరుపుకుంటున్నటువంటి ఆస్ట్రేలియాలో నివసించే యూదులపైన టార్గెట్ చేశారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ పండగ చేసుకుంటూ హాయిగా కేరింతలాడుతున్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసి సిడ్నీలో వాళ్ళ మీద కాల్పులు జరిపి బోండాయ్ అనేటువంటి ప్లేస్ ఉంది, అక్కడ వాళ్ళ మీద దాడి చేసి చంపేయటం జరిగింది. 15 మంది దాకా చనిపోయారని, అదేవిధంగా 23 మంది వరకు గాయపడ్డారని అక్కడ వార్తలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు. బహుశా 40-45 సంవత్సరాలుగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు చాలామందికి తండ్రి కొడుకు ఏకకాలంలో ఉగ్రవాదులుగా వచ్చి దాడి చేసినటువంటి సందర్భము బహుశా ఇంకొకటి దొరకదు. రెండవది, వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియన్ పౌరులు. ఆస్ట్రేలియాలో 1990వ దశకంలో వచ్చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ వ్యాపారాలు అవి ఇవి చేస్తూ అక్కడ సెటిల్ అయిపోయారు, పూర్తిగా అక్కడి వాళ్ళు అయిపోయారు. ఈ తండ్రి పేరు సాజిద్ అక్రమ్, 54 సంవత్సరాలు, అతను పళ్ళ వ్యాపారి. కొడుకు పేరు నవీద్ అక్రమ్, అతను 24 సంవత్సరాల వాడు. అతను ఒక మేస్త్రిగా పనిచేస్తాడు. తమాషా ఏంటంటే మేస్త్రిగా పనిచేసే వ్యక్తి దగ్గర 6 గన్స్ ఉన్నాయి. ఇతను 6 గన్స్ని తీసుకొచ్చాడు, వాటితో పాటు బాంబుల్ని తీసుకొచ్చి తండ్రి కూడా గన్స్ తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఏకకాలంలో యూదులపైన దాడి చేశారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కూడా యూదులు సురక్షితంగా లేరు అన్నది దీని ద్వారా రుజువు అయిపోయింది. నిజానికి ఆస్ట్రేలియాలో గత 2-3 సంవత్సరాల్లో 166 దాడులు యూదులపైన జరిగినాయి. ఆస్ట్రేలియన్ ప్రభుత్వము వోకిజం, లెఫ్ట్ లిబరలిజం వీటి గురించి మాట్లాడుతూ యూదుల పైన జరుగుతున్నటువంటి దాడులను పట్టించుకోలేదు. పైగా పాలెస్టీనాకు మద్దతుగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. పాలెస్టీనాకు మద్దతుగా భారతదేశం కూడా ఉంది, కానీ హమాస్ను సమర్థించకూడదు. ఈ విషయంలో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చాలా మెతక వైఖరిని అవలంబించింది హమాస్ విషయంలో. పర్యవసానంగా ఇప్పుడు ఈ దాడి ఆస్ట్రేలియాలో జరిగింది. చాలా పెద్ద భయంకరమైనటువంటి దాడి. ఈ దాడికి పాల్పడ్డటువంటి సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్లకి ఇంకొక ఆసక్తికరమైనటువంటి కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఏంటంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నప్పటికీ 30-35 సంవత్సరాలుగా వాళ్ళలో మతోన్మాదము, జహాదీ తత్వము ఏమాత్రం తగ్గలేదు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. తండ్రికి కొడుకుకి ఇద్దరికి కూడాను. కొడుకు వాస్తవానికి సెంట్రల్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అదేవిధంగా ఇస్లామాబాద్కు వెళ్ళి హందర్ద్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉన్నటువంటి అల్ మురాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెకెన్బర్గ్ అనే చోట మత విద్యను అభ్యసించాడు. వాళ్ళ దగ్గర 6 గన్స్, 7 గన్స్ ఏ రకంగా వచ్చాయి, ఆస్ట్రేలియాలోని ఈ నియమాలను వాళ్ళు ఎలా అతిక్రమించి బాంబుల్ని వాళ్ళు తయారు చేసుకోగలిగారు, లేదా బాంబుల్ని ఎలా ప్రొక్యూర్ చేసుకోగలిగారు, ఈ ప్రశ్నలకి సమాధానం లేదు. ఇక్కడ
అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో ఇందులో ఒకరు చనిపోయారు, సాజిద్ అక్రమ్ని కాల్చి చంపేశారు భద్రతా దళాల వాళ్ళు. నవీద్ అక్రమ్ గాయపడ్డాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడాను ప్రాణాపాయం లేదు అని పోలీసులు చెప్తున్నారు. అతను బాగుపడి బయటకు వస్తే చాలా వివరాలు బయటకు రావచ్చు. అయితే ఇద్దరు పాకిస్తానీలు కావడం, ప్రపంచంలో ఎక్కడ ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్కి వెళ్ళడం, ఒసామా బిన్ లాదెన్ కావచ్చు, ఐమాన్ అల్ జవాహరీ కావచ్చు, వీళ్ళు పాకిస్తాన్లో తలదాచుకోవడము. అదేవిధంగా ఐమాన్ అల్ జవాహరీ చిట్ట చివరికి అతను కాబూల్లో దొరికారు, అతన్ని అక్కడ చంపేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ తోటి ఉగ్రవాదులు ఫైజల్ షెహదాజ్ కావచ్చు, డేవిడ్ హెడ్లీ కావచ్చు, తహబుర్ రాణా కావచ్చు, సెప్టెంబర్ 11లోని కొందరు కీలక పాత్రధారులు కావచ్చు, వీళ్ళందరికీ పాకిస్తానీ లింక్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో ట్రైనింగ్ పొందారు, లేకపోతే పాకిస్తాన్కి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండడము. ఈ పాకిస్తానీ మూలానికి చెందినటువంటి సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ ఈ దాడికి పాల్పడటం ఇది ప్రమాదకరమైనటువంటి సూచన. ఎందుకంటే పాకిస్తాన్లో పాలస్తీనా పట్ల చాలా ఇజ్రాయెల్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇది పాలస్తీనా మద్దతు కన్నా ఇజ్రాయెల్ వ్యతిరేకత ఎక్కువ. అక్కడ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ అనేటటువంటి సంస్థ, దాని నేత సాద్ రిజ్వీ, మిగతా వాళ్ళందరూ కూడాను ఏకంగా సైన్యం మీద దాడి చేయడానికి వచ్చారు. సైన్యం కాల్పులు జరిపితే సాద్ రిజ్వీతో సహా చాలామంది చనిపోయారు. సో ఈ రకమైనటువంటి యాంటీసెమిటిజం, యూదుల పట్ల ఘోరమైన వ్యతిరేకత, అదేవిధంగా యహూదుతో పాటు హనూద్ అంటే హిందువుల పట్ల వ్యతిరేకత, ఇది పాకిస్తాన్ యొక్క నరనరాన జీర్ణించుకుపోయినటువంటి విషయము. ఆస్ట్రేలియాలో దాడి చేసిన వాళ్ళు కూడా పాకిస్తానీ మూలానికి చెందడం, ఇది ఒక చాలా పెద్ద ప్రమాద సంకేతం. ముఖ్యంగా ఈ నవీద్ అక్రమ్ అంటే కొడుకు 2019లోనే ఐసిస్తో సంబంధాలు ఉన్నట్టుగా ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. అంటే ఇప్పుడు అతనికి 24 సంవత్సరాలు, అంటే 2019కి అతనికి బహుశా 18-19 సంవత్సరాలు ఉండాలి. 18-19 సంవత్సరాల వయస్సులోనే అతను ఐసిస్ తోటి సంబంధాలు కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, భద్రతా వర్గాలు కానీ అతని మీద యాక్షన్ తీసుకోవడం కానీ, అతన్ని డీరాడికలైజ్ చేయటం కానీ చేయలేదు. పర్యవసానంగా అతను ఇప్పుడు ఆస్ట్రేలియాకే ప్రమాదకారిగా పరిణమించి అనేక మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం అనేది ఒక వ్యాపారంగా పెట్టుకుంది, ఒక విదేశ వ్యవహారాల విధానంగా పెట్టుకున్నది. ఉగ్రవాదం ద్వారా తన యొక్క దౌత్య వ్యవహారాల, ఉగ్రవాదమే దౌత్య వ్యవహారాలుగా చేసేటటువంటి ఒక వికృత ధోరణి పాకిస్తాన్లో పెరుగుతోంది. దాని ఫలితంగానే యూరప్ వంటి, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళినటువంటి పాకిస్తానీ మూలానికి చెందిన వాళ్ళు కూడా ఉగ్రదాడులకు పాల్పడటమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి గమనించవలసినటువంటి విషయం. నిజానికి యూరప్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ ఆంగ్లోసాక్సన్ ప్రపంచం ఏదైతే ఉందో, ఆంగ్లోసాక్సన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఈ రకమైనటువంటి జహాదీ మతోన్మాదం యొక్క స్వరూప స్వభావాల్ని గుర్తించటంలో విఫలమవుతున్నారు. ప్రజాస్వామ్యము వల్ల వాళ్ళలో మార్పు రాదన్నటువంటి విషయాన్ని గుర్తించటంలో వీళ్ళు పూర్తిగా విఫలమవుతున్నారు. ఫలితంగా సిడ్నీ దాడి వంటి దాడులు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.